అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వెజిటబుల్ ఉప్మా. వెజిటబుల్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, బఠానీ, వేరుశనగ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఉప్మా రవ్వ. ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని వాటర్లో వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత దీనికి కాస్త ఆయిల్ అనేది పడుతుంది. ఈ వెజిటేబుల్ ఉప్మాకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్, రవ్వ అన్నీ బాగా వేయించాలి కాబట్టి కాస్త ఎక్కువగానే పడుతుంది. సో ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ దూరగా వేయించి చిటపటలాడాలి. ఇలా పప్పులన్నీ వేగిన తర్వాత కొద్దిగా పల్లీలు, మీకు కావాల్సి వస్తే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పు లేదని ఓన్లీ పల్లీలు మాత్రమే వేస్తున్నాను. పల్లీలు వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా ఉంటే తొందరగా వేగుతాయి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ముందుగా మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన పోయేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక టీ స్పూన్ రాళ్ళుప్పు వేస్తున్నాను. మీ దగ్గర రాళ్ళుప్పు లేకపోతే మీకు రుచికి సరిపడేంత సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, ఇవి వేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ముందుగా బఠానీ, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఇలాగ వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే టమాటో. ఈ టమాటో అనేది అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత చివరిలో వేయాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ ఉప్మా రవ్వ అనేది బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి వేగనివ్వాలి. ఇలా వేయిస్తూ ఉంటే ఉప్మా రవ్వ అనేది రంగు మారుతుంది. ఇలా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా రంగు మారితేనే ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళు అనేది 3 కప్పులు తీసుకోవాలి. ఈ కప్పు కొలత ఏ గిన్నెతో అయితే మనం ఉప్మా రవ్వ తీసుకున్నామో సేమ్ ఆ కప్తోనే 3 కప్పులు వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. ఇలా మరిగిన వేడి నీటిని ఉప్మాలో వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతే వాటర్ వేస్తున్నామో స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఉప్మా గడ్డలు కట్టకుండా సిమ్లోనే ఇలా కలుపుతూ ఉంటే రుచికరమైన వెజిటేబుల్ ఉప్మా తయారు. దీన్ని టమాటో కర్రీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.